ఏడేళ్లుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న మాడాది విజయ్ భజరత్నూర్ మండలం ఏసాపూర్ గ్రామానికి చెందిన విజయ్ అసలే పేదరికంలో కూలీ నాలీ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న విజయమ్మ అకస్మాత్తుగా మూత్రపిండాలు పాడయ్యాయి. ఎన్ని మందులు వాడినా ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు 2 రోజులకు ఒకసారి ఆదిలాబాద్లోని రిమ్స్ హాస్పిటల్కు వెళ్లి డయాలిసిస్ చేయాల్సిన పరిస్థితి. రెక్కాడితే గాని డొక్కాడని పేదరికం ఒకవైపు, మందుల ఖర్చులు మరోవైపు. దీంతో విజయ్ కుమార్ కుటుంబం అన్ని విధాలా చితికిపోయి సాయం కోసం ఎదురు చూస్తుంది. ఎవరైనా పెద్ద మనసుతో ఆర్థిక సాయం చేయాలని ఆ కుటుంబం వేడుకుంటుంది. సహాయం చేయాల్సిన వారి ఫోన్ నంబర్ 7036163798 రూపంలో సహాయం చేయాలని కోరుతున్నారు. కనీసం కుటుంబం గడవడానికైనా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాలని వారు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలకు అధికారులు వేడుకుంటున్నారు. మా ఊరు ఏసాపూర్ మండల్ బజారాట్లో. మా ఆయన పేరు మడాయి విజయ్ కుమార్, నా పేరు మడాయి లక్ష్మి. నాకు ఒక కొడుకు, ఒక బిడ్డ ఉన్నారు. మేము కూలి పని చేసి బతుకుతుండే. అయితే సడన్గా కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. అయితే 6 సంవత్సరాల నుంచి డయాలసిస్ నడుస్తున్నది. కానీ ఇంకా మాకు ఇల్లు లేదు, చేను లేదు. 2 పిల్లలకు చదవాలంటే డబ్బులు లేవు. గవర్నమెంట్లో పోతారు, డైలీ ఒక రోజు తప్పి ఒక రోజు డయాలసిస్ పడుతుంది. డబ్బులు లేవు. ఉండాలంటే ఇక్కడ కిరాయితోటి ఉంటున్నాం. ఊరు నుంచి రావాలంటే ఇక బస్సు దొరకది. ఆటో ఎంగేజ్ చేసి రాబడుతుంది. ఆటోకి 500 తీసుకుంటారు. ఎవరైనా దాతలు ఉంటే సాయం చేయడానికి నియోజకవర్గ ఎమ్మెల్యే సార్కి సర్కార్ నుంచి సాయం కోరుతున్నాం. భర్త ఇట్లా ప్రాబ్లం ఉన్నారు. మళ్ళీ ఇంకా కిరాయితోటి ఉండబడుతుంది. ఇట్లా 2 పిల్లగాను కూడా ఒకరోజు కూలికి పోయి ఒకరోజు డయాలసిస్కి పోబడుతుంది. బజారత్నం ఇచ్చోడ రావాలంటే డబ్బులు ఖర్చు ఇక 500 పడతాయని ఈయన కిరాయితోటి ఉన్నాం. ఇల్లు నడవాలంటే డబ్బులు సరిపోవు. అందుకే ఒకరోజు కూలికి పోయి ఒకరోజు డయాలసిస్కి తీసుకుపోతా. గవర్నమెంట్ నుంచి ఏమైనా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే సార్కి, మంత్రి సార్కి. 6వ సంవత్సరం నుంచి 7 సంవత్సరాలు అయింది అనుభవిస్తున్నా. నాకు గవర్నమెంట్ నుంచి ఏమన్నా మంత్రి గారు, మన ఎమ్మెల్యే సార్ గారు ఏమన్నా సామె గవర్నమెంట్ నుంచి సాయం చేయాలని కోరుతున్నాం. నాకు కొడుకు, ఒక బిడ్డ మేము అనుభవిస్తున్నాం. ఏమంటే ఆదిలాబాద్ నుంచి భజరత్నం మండలం నుంచి గ్రామం ఏసాపూర్ పోవాలా రావాలంటే అతి ఇబ్బంది వల్ల మేము ఇచ్చోడ గ్రామంలో ఉంటున్నామని కోరుతున్నాము. ఏమన్నా గవర్నమెంట్ నుంచి సాయం చేయాలని కోరుకుంటున్నాం. మన ఎమ్మెల్యే, మంత్రి గారి నుంచి ఏమైనా సాయం చేయాలని కోరుకుంటున్నాము.